మాటలతో నవ్వించిన చంటి ఈ రోజు ఓ బొమ్మతో మాట్లాడించి నవ్వించబోతున్నాడు. లెట్స్ కాల్ అపాన్ చాలాకి చంటి and his team. హాయ్ లైట్ లానవరు, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వాలేకుమ్, వెల్కమ్ టు బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. గట్టిగా చెప్పట్లు. థ్యాంక్ యూ. మ్యాటర్ ఏంటంటే నేను ఇక్కడ ఈరోజు స్కిట్ చేయడానికి రాలేదు. నిజం, ఎందుకంటే నా స్కిట్ లో ఎవరు ఎంట్రీ అవుతున్నారో వాళ్ళు బీభత్సమైన బిజీ అయిపోతున్నారు, నేను మాత్రమే ఖాళీగా మిగిలిపోతాను. ఇదేమో శంకర్ గారు వచ్చాడు, వాడు బిజీ. తర్వాత నాగిరెడ్డి వచ్చాడు, వాడు బిజీ. మొన్నగాక మా ముసలోడు వచ్చాడు, వాడు బిజీ. తర్వాత సుధాకర్ వచ్చాడు, వాడు బిజీ. ఇంతమంది బిజీ అయిపోతుంది, నేను ఒక్కరి ఖాళీగా తిరుగుతున్నా, ఎలా స్కిట్ చేయమంటారు చెప్పండి. అందుకని ట్రై చేశా, వదల్లే. సుధాకర్ గారు ఫోన్ చేశారే, ఏదైనా ఒక బొమ్మ ఉంటేరా, బొమ్మతోనే స్కిట్ చేసుకుంటానని కాలు పట్టుకుంటా అంటే ఇంట్లో నాలాగే ఒక బొమ్మ ఉంది తీసుకురా అన్నాడు. ఆ బొమ్మను తీసుకొచ్చా. ఈ రోజు మీ అందరికి పచ్చి నిజాలు చెప్పబోతున్నాను. మేడం మీరు సీట్ గట్టిగా పెట్టుకోండి, సార్ మీరు కూడా ఏమన్నా అందరు సీట్లు పెట్టుకొని 7 గంటల గారు మీరు చెక్ రెడీ చేయండి. ఫస్ట్ నా బొమ్మను పరిచయం చేయబోతున్నాను. ఇదే మా డాలర్, ఒక్క నిమిషం బ్యాటరీ సెట్ చేయి. ఈ రోజు నేను చెప్పబోయే నిజాల్లో చాలా అద్భుతమైన నిజాలు ఉన్నాయి. ఎందుకంటే ఒక గొప్ప నిజం చెప్పడానికి ఒక గొప్ప వ్యక్తి కావాలి, ఒక గొప్ప మనసున్న మీరు కావాలి. గట్టిగా చెప్పండి. మ్యాటర్ ఏంటంటే ఈ జబర్దస్త్ ఒక అద్భుతమైంది. 50 ఎపిసోడ్లు మళ్ళీ కంప్లీట్ అయినాయి. నేను మీ అందరికి నిజాలు చెప్పాలి, ఎందుకంటే ఇది 100,000 దాటుతుంది. అలానే ఈ గొప్ప ఎపిసోడ్లలో ది బెస్ట్ కమెడియన్ ఎవరు 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 ది బెస్ట్ కమెడియన్ ఎవరు ఎవరు ది బెస్ట్ కమెడియన్? రేష్మి గారు. ఓ అసలైన విషయం మర్చిపోయాను, ముందు వాళ్ళని పరిచయం చేయాలి కదా. హాయ్ నాగబాబు గారు. హాయ్ రోజా గారు. నాగబాబు గారు చెప్పు, రోజా గారు కాదు. హాయ్ రోజా గారు. హాయ్ నాగబాబు గారు. గారు నీకు తేడా తెలియట్లేదు ఇక్కడ. ఇందాక టాపిక్ వస్తే ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ది బెస్ట్ కమెడియన్ ఎవరని అడుగుతున్నాను. రేష్మి గారు. కరెక్ట్. రేష్మి కమెడియన్ ఏంటి? ఆవిడ యాంకర్ కాదు భయ్యా, నీకు రాగానే ఆవిడ కనిపించారా అని చెప్పాను అంతే. అంటే ఎవరు కనబడితే ఆ పేరు చెప్పేస్తావా? పిచ్చి పిచ్చేసే లేకు బట్టలు మీకేస్తా. ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో మళ్ళీ అడుగుతున్నా, కరెక్ట్ గా క్లారిటీ చూసి చెప్పు. జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ది బెస్ట్ కమెడియన్ ఎవరు? ఏడుకొండలు గారు. ఏడుకొండలు కమెడియన్ కాదు నాన్న. ఏడుకొండలు అనేవాడు మేనేజరు. ఏడుకొండలు నువ్వు టీమ్ లీడర్ని మెయింటైన్ చేయి, టీమ్ లో పర్సనల్ కాదు. ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో అరే చంటే అని చెప్పరా, దండం పెట్ట. ఈ జబర్దస్త్ ప్రోగ్రామ్ లో ది బెస్ట్ కమెడియన్ ఎవరు? నేనే. నీ పెండాకుడు నువ్వేంట్రా? నేను నిన్ను తయారు చేశాను, నువ్వు చెప్పకూడదు, నేనని చెప్పు, చంటని చెప్పు. రోజా గారు మ్యాటర్ ఏంటంటే ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప విషయం చెప్పేటప్పుడు ఒక గొప్ప మనసున్న వ్యక్తిగా మీరు మొత్తం నువ్వే మాట్లాడుతావు, నేను మాట్లాడదా? నువ్వు మాట్లాడతావా? నీ క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు ఆన్సర్ చెప్పాలి. నువ్వు క్వశ్చన్ అడిగితే నేను ఆన్సర్ చెప్పాలి. ఏంటి క్వశ్చన్ అడిగి? నీకు అమ్మాయిలు బాగా పరిచయం కదా? అబ్బో బ్రహ్మాండమే, చాలా మంది. ఇప్పుడు ఎందుకు బే మ్యాటర్ అడుగుతున్నా చెప్పు. తెలుసు, పరిచయమే. వాళ్ళ ఏజ్ గురించి అడుగుతాను, చెప్తావా? ఓకే, ఏజ్ గురించి అడుగు, చెప్తాను. 16 to 20 అమ్మాయిలు ఎలా ఉంటారు? 16 నుంచి 20 మధ్యలో అమ్మాయిలా? 16 to 20 అమ్మాయిలు ఫుట్బాల్ లో ఉంటారు. ఎందుకంటే ఫుట్బాల్ పరిగెత్తుకుంటూ ఉంటుంది, దాని వెనక 20 మంది పరిగెత్తుంటారు. ఆ ఫుట్బాల్ వెళ్తూనే ఉంటుంది, వీళ్ళు వెళ్తూనే ఉంటారు, కానీ అది మాత్రం అడిగారు. 20 to 25 20 to 25 క్రికెట్ బాల్ లో ఉంటుందిరా. ఒకడు లాగి కొడితే అది పైకి వెళ్తుంది, కింద 15 మంది వెయిట్ చేస్తుంటారు, ఎప్పుడు దొరుకుతుందా, ఎప్పుడు గేమ్ రామా. ఆ బాల్ డైరెక్ట్ గా అదృష్టం ఉన్నాడు 4 లోనో 6 లోనో పడుతుంది, కిస్మత్. అలాగే 25 to 40 25 to 40 25 to 40 ఎలా ఉంటారంటే టెన్నిస్ బాల్ లో ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పెళ్లి అయిన తర్వాత అత్తకి భర్తకి మధ్య గొడవ లాంటిది. నువ్వు సాల్వ్ చేయి, నువ్వు సాల్వ్ చేయి, నువ్వు సాల్వ్ చేయి, నువ్వు సాల్వ్ చేయి. మరి 40 to 50 హలో అండి రోజా గారు. 40 to 50 అయితే కార్కు బాల్ ఉంటుంది. చూడడానికి చాలా గట్టిగా ఉంటుంది, కానీ ఆడితే తెలుస్తుంది ఆ గేమ్ ఎంత స్మూత్ గా వెళ్తుంది. రోజా రేష్మి ఎవరు లేరు. అయితే మ్యాటర్ ఏంటండి,
వీడు ఏదో క్వశ్చన్ అని నన్ను అడిగాడు. అరే నేను లాస్ట్ కి ఒక బ్రహ్మాండమైన క్వశ్చన్ అడుగుతాను రా, అడుగు. దానికి కరెక్ట్ అడుక్కో కాదు అడగని చెప్పాలి. అడుగు. బ్యాటరీ బీజెత్తనే దవ్వా. మరి నువ్వు నేను చూసిన దాంట్లో అతి అద్భుతమైన స్కూల్ ఏది? నీకు తెలుసా? నాకు తెలుసురా. మరి నువ్వే చెప్పొచ్చు కదా, నన్ను అర్థం ఏంటి? అమ్మని పనిచేసాడు. గొప్ప స్కూల్ ఏదంటే జబర్దస్త్ స్కూలే. ఈ జబర్దస్త్ అనేది ఒక గొప్ప స్కూల్. ఇప్పుడు స్కూల్కి వెళ్తే ఎంత చదువుకున్నావు అని అడుగుతాను. నా పాలసీ అది కాదు. ఎంత చదివావు అనడం కంటే ఎంత మందిని చదివావు అనేది చాలా అద్భుతమైన విషయం. ఈ జబర్దస్త్ అనే స్కూల్లో చాలా చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు. ఎవరెవరంటే రోలర్ రఘు, చెమ్మకు చంద్ర, చెలాకి శంటి, రాకెట్ రాఘవ, అదేవాడు చకలక శంకరు, ఆ వండర్స్ వేణు, అదిరే అభి, సుధీరు పెట్టావులే. ఇంతమంది గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నప్పుడు వీళ్ళు చేసే అద్భుతమైన గొప్ప కామెడీని చూసి అబ్బో విభత్సమైన కామెడీ అని అనుకునే అసిస్టెంట్ డైరెక్టర్ భరత్, నితిన్, సురేష్, నరేష్, ఇలా పిందాకు. ఇంతమంది గొప్ప అసిస్టెంట్ డైరెక్టర్లు ఉంటే అబ్బాయి లేసే సీటులు ఆ లేచి పంచులకి లేసే సీట్లను చూసి ఇది విభత్సమైన ప్రోగ్రామ్ అనుకొని తెగ ఎంజాయ్ చేస్తున్నారా ఏడుకొండలు. మామూలు గొప్పడు కాదు, తగలయ్యా విభత్సమైన గొప్పడు. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ని మెయింటైన్ చేసి నేను ఒక్కడే పోటు గాని అని ఫీల్ అవుతున్నాడే సంజీవ్. అతనండి అతి పెద్ద గొప్పడు. ఈ పెద్ద ప్రోగ్రామ్ కి 2 పిల్లర్లు ఉన్నాయి, దాని గురించి నేను చెప్పను, వాళ్ళు గొప్పలే. మనం ఇక్కడ పార్టిసిపేట్ చేసినందుకు, మరి ఇంత పెద్ద గొప్ప వ్యక్తుల మనస్తత్వాలు తెలుసుకున్నందుకు ఇదే పెద్ద స్కూల్ అని ఫీల్ అవుతున్నాను. ఈ స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా బాగా బిజీ అయిపోయి అదే మీ స్టార్టింగ్ లో గురించి ఏంటి మొత్తం చెప్పే బాగుంది. ఇప్పుడు నేను క్వశ్చన్ అడిగినా అబ్బే అవుతున్నా రోజా గారు ఒక మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మొట్టమొదటి మీకు చెప్పాను నేను, ఒక గొప్ప వ్యక్తి, గొప్ప సమాధానం, గొప్ప విషయం ఇవన్నీ చెప్పాను కదా. అసలు యాక్చువల్ గా గొప్ప వ్యక్తులు ఎవరైనా చెప్పాను. స్కిట్ అయిపోయింది, వెళ్ళిపోదాం. ఒక్క నిమిషం చెప్పండి. అనే స్కిట్ అయిపోయింది, మళ్ళీ అనవసరంగా మళ్ళీ దాని గురించి మాట్లాడొద్దు, వెళ్ళిపోదాం. రోజా గారు విన్నారు, నాగబాబు గారు విన్నారు, వెళ్ళిపోదాం పద. వాళ్ళకి చెప్పాలి అన్నా వెళ్ళిపోదాం అన్నా, నాకు ఇంకో ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళిపోవాలి. ఉండండి నా మాట వినండి, మీరు వెళ్ళిపోదాం. గొప్ప వ్యక్తి మీరు ఇలాగే మాట్లాడుతుంటే మీరు మన జబర్దస్త్ లో బెస్ట్ కామెడియన్ ఎవరు? నో డౌట్ చంటి, వన్ ఆఫ్ ద బెస్ట్ కామెడియన్స్. స్క్రిప్ట్ లేకుండా డైలాగ్స్ ఇచ్చిన చెప్పకుండా ఓన్ డైలాగ్ తో సూపర్ గా స్కిట్ చేసే మాయలాడు చంటి గారు అసలు అందరికన్నా గొప్పోడు, చాలా గొప్పోడు. మార్కులు ఇస్తే ఫీల్ అవుతాడు, పెళ్లి మ్యాటర్ అయితే ఫీల్ అవుతాడు, కానీ గొప్పగా కామెడీ చేస్తాడు. నా పేరు సతీష్ అండి, శకలక్ శంకర్ టీం. గుడ్ సార్. ఒక ముగ్గురు ఫ్రెండ్స్ ఏమొచ్చి సినిమాకి వెళ్ళారు సార్. సినిమాకి వెళ్ళి సినిమా చూసుకొని ఫ్లాట్కి వచ్చారు. ఆ అపార్ట్మెంట్ ఏంటంటే 101 అండి ఫ్లోర్స్. అయితే ముగ్గురు ఏమొచ్చి లిఫ్ట్ ఎక్కుదామని చూస్తే లిఫ్ట్ ఏమొచ్చి పని చేయట్లేదు. మరి ఇప్పుడు ఎలా వెళ్ళాలరా ఏంట్రా అంటే, ఏం లేదురా ఏదో సినిమా స్టోరీలు చెప్పుకుంటూ మనం పైకి వెళ్ళిపోదాం అని అన్నారు. అనగానే ఒక స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 50 ఫ్లోర్లు ఎక్కిసారండి. మళ్ళీ ఇంకోటి స్టోరీ చెప్పాడు సార్. ఆ స్టోరీ అయ్యేలోపే 100 ఫ్లోర్లు ఎక్కిసారండి. ఇంకో ఫ్లోర్ ఎక్కాలి. మూడోవాడు చెప్పట్లే. ఏరా చెప్పట్లే. ఏం లేదురా ఇప్పుడు నేను స్టోరీ చెప్తాను, మీరు కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమీ చేయకూడదు, ఓకేనా? ఏం లేదురా ఫ్లాట్ కీసు కింద సెల్లర్ ఉన్న కారులో పెట్టేసాను రా అన్నాడు. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. ఆ సౌండ్ కి I love you.